ఐపీఎల్ రిలీజ్ ప్లేయర్స్‌లో భాగంగా మనం ఈ వీడియోలో ఆర్‌సీబీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీళ్ళైతే మొత్తం 6 ప్లేయర్స్‌ని రిలీజ్ చేసిల్లు. అందులో 4 ఇండియన్ ప్లేయర్స్, ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ముందుగా మనం ఇండియన్ ప్లేయర్స్ విషయాన్ని మాట్లాడుకుంటే అయితే మనోజ్, ఇంకా మీకు మోహిత్ రాథీ, ఆహ్, స్వస్తిక్ చికారా, మయాంక్ అగర్వాల్, ఈ నలుగురు ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక మీకు ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ విషయానికి వచ్చేసైతే మీకు లుంగిడి నింగిడిను లియామ్ లివింగ్‌స్టోన్ ఉన్నారు. ఆహ్, ఆర్‌సీబీ దగ్గరైతే పర్స్ ఇంకా 16.4 సీఆర్ ఉంది. ఆల్రెడీ వీళ్ళ టీమ్ కోర్ అయితే సెట్ అయి ఉందని జెప్పాలి. వీళ్ళ దగ్గరికి అంత అంత ఇంకా ఎటువంటి స్లాట్స్ అయితే ఆహ్, అవసరం లేదు. అంటే జస్ట్ బ్యాకప్‌కి తీసుకుంటే సరిపోతది. ఒకసారి వీళ్ళ టీమ్ మనం మాట్లాడుకుంటే అయితే కోహ్లీ, మీకు ఫిలిప్ సాల్ట్ వీళ్ళిద్దరు ఓపెనింగ్. 1లో మీకు పడికల్, 4లో రజత్ పటిదార్, 5లో మీకు జితేష్ శర్మ, 6లో కృణాల్, 7లో టిమ్ డేవిడ్, 8లో రుమైల్ షెఫర్డ్. మీకు 8 వరకు ప్రాపర్ బ్యాటింగ్ లైనప్ ఉంది. మీకు 9లో శ్రేయాస్ శర్మ, మీకు 10లో హేజల్‌వుడ్, 11లో భువి. అందరూ కొంచెం బ్యాటింగ్ చేసేవాళ్ళే. మీకు ఆహ్, ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయం అయితే ఆహ్, మీకు యష్ దయాల్ ఉండు గానీ, యష్ దయాల్ నెక్స్ట్ సీజన్ ఆడతాడో ఆడో నాకే కరెక్ట్‌గా తెలీదు. కొంచెం సస్పెన్స్ ఉన్నది. యష్ దయాల్ ఒకవేళ ఆడకపోతే మీకు రక్షిత్ సలాం వంటి వాళ్ళున్నారు. ఇక మీకు బ్యాకప్ గూడా చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. నువాన్ తుషారా, మీకు బ్యాటింగ్‌లో జేకబ్ బథెల్, ఆహ్, ఇలాంటి వాళ్ళున్నారు. ఆహ్, ఇంకో 2, 3 ప్లేయర్స్ నేమ్స్ మిస్ అయినాయనుకుంటాను. ప్రెజెంట్ అయితే గుర్తు రావట్లే. ఆహ్, ఆర్‌సీబీ టీమ్ అయితే బాగుంది. ఇక చూడాలి మరి నెక్స్ట్ సీజన్ మయాంక్ అగర్వాల్ వీళ్ళు ఏ టీమ్‌కెళ్తారో. వీళ్ళు ఆర్‌సీబీ ఇంకా ఎవరెవరిని తీసుకుంటారో చూడాలి. ఒకవేళ రసల్‌ని టార్గెట్ చేస్తారంటాళ్ళు గానీ, రసల్ టార్గెట్ చేసినా చేయకపోవచ్చు మోస్ట్‌లీ ఆర్‌సీబీ. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఫారెన్ ప్లేయర్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యిల్లు, ఆల్‌మోస్ట్. చూడాలి మరి ఏమైతదో. చూద్దాం. వీళ్ళు లక్ష్యంలో ఎవరు తీసుకుంటారో. ఈ వీడియోలో అయితే అంతే. ఇంకా 2 టీమ్‌ల గురించి మాట్లాడుకున్నది. ఎంఐ, ఎస్ఆర్‌హెచ్. ఆహ్, రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.